తెలుసు, కానీ ఇప్పుడు వెంకీ లీక్స్ ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ put your hands together to welcome Venky along with his monkeys. ఒకటిగా నువ్వు పుట్టలేద, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్రలేచిరారా. నా పేరు వెంకీ. నేను గత 1 year నుంచి ఇక్కడ స్కిట్లు చేస్తున్నాను. అయినా నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు. బహుశా మళ్ళీ గుర్తుపడతారో లేదో భయంగా ఉంది. ఈ రోజు జబర్దస్త్ స్టేజ్ కి వచ్చినట్టు నా వల్ల కదా. ఎన్ని స్కిట్లు కొట్టాను మేడం నేను ఇక్కడ. ఎన్ని స్కిట్లు కొట్టావేంటి? అలాంటి అడగద్దుని. కామెడీ చేసి ఫేమ్ తెచ్చుకోకపోయినా కాంట్రవర్సీ చేసి ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటాను సార్. ఎవరెవరో ఏవేవో వీడియో లీక్ చేసి ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. నేను మన జబర్దస్త్ లో కొంతమంది సీక్రెట్ వీడియోస్ లీక్ చేసి పేరు తెచ్చుకుంటాను సార్. ఆ లీక్స్ పేరు మామూలు కాదు, వెంకీ లీక్స్, వెంకీ లీక్స్, వెంకీ లీక్స్. ఫస్ట్ లీక్ ఎవరితోనే మొదలు పెడుతున్నా తెలుసా సార్? మీతోనే. మీ అందరికి తెలిసి రష్మి అందగత్తి, మంచి యాంకర్. మన ఆన్ స్టేజ్ లో తన యొక్క ఫోటో ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను సార్. ఎంతో శ్రమ కోర్చి రష్మి తన యొక్క సీక్రెట్ వీడియోస్ నేను చాలా పసిగట్టాను సార్. చూడండి రష్మి ఎలా ఉంటుందో నిజ జీవితంలో. వాళ్ళ ఇంట్లో రష్మి ఎలా ఉంటుంది సార్ రష్మి నిజ జీవితంలో. కానీ మన రష్మి ఇక్కడ చూడండి ఎంత అందంగా కుర్రలిలా దూకుంటుందో. అదే ఇంట్లో అయితే ఎలా దూకుంటుంది ఒకసారి చూడండి సార్. ఫస్ట్ ఆన్ స్టేజ్ లో రష్మి ఎలా కుర్రలు దూకుంటుంది, అదే వాళ్ళ ఇంట్లో తన పర్సనల్ గా ఎలా కుర్రలు దూకుంటుందో వెంకీ లీక్ వీడియో ద్వారా చూపిస్తాను. ఇది అసలైన జుట్టు. ఇలా ఉంటుంది సార్. రష్మి ఎప్పుడైనా షూటింగ్స్ కి వచ్చినప్పుడు ఆ షూటింగ్ స్పాట్ లో ఎలా పళ్ళు దొంకుంటుందో తెలుసా సార్? అదే ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా సార్? తీసి రష్మి మామూలుగా స్టేజ్ మీద డాన్స్ ఆడితే ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. కన్యాకుమారి ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మాదారి. ఇలా ఉంటుంది. అదే ఇంట్లో ఎలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందో వెంకీ లీక్ వీడియో. ఇలా ఉంటుందండి. నేను చాలా పరిశోధించి ఒక అద్భుతమైన వీడియో తీసానండి. అదేంటంటే ఇలా ఉన్న రష్మి అలా అంతంగా ఎలా తయారైంది అంటున్నారా? తను మేకప్ వేసుకునేటప్పుడు కూడా వెంకీ లీక్ వీడియో ఒకటి తీసానండి. మీకు చూపిస్తాను తన మేకప్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ రష్మి. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ ఎవరా సార్? మన జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్. మామూలుగా సుధీర్ స్టేజ్ మీద రష్మికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తుంటాడు, కానీ ఆన్ స్క్రీన్ లో ఎలా ప్రపోజ్ చేస్తాడు రష్మికి మీరే చూడండి సార్. ఇది కష్టపడి కనుక్కున్న వెంకీ లీక్ వీడియో. రష్మి ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ప్లీజ్ రష్మి, నీకు నాకు ఇదే ఉందని చెప్పేసి పబ్లిక్ లో నా పేరు అలా పెరిగిపోతుంది రష్మి. ఇప్పుడు నువ్వు లేదంటే తూ అంటే నా పరువు పోద్దు రష్మి. ప్లీజ్ రష్మి, లవ్ మీ రష్మి, లవ్ మీ రష్మి. రష్మి ప్లీజ్ రష్మి. రష్మి ఒక అబ్బాయి అని నిదర్శనం కావడానికి ఇంత ఘోరంగా ఎలా కొడతారు సార్? ఎప్పుడు సుధీర్ టీమ్ లో నలుగురే చేస్తుంటారు. అప్పుడప్పుడు ఎవరైనా లేడీ గెటప్ లో ఎంటర్ అయినా సరే మళ్ళీ ఆ టీమ్ లోకి రారు. ఎందుకో తెలుసా? వెంకీ లీక్ లో బయటపడ్డ భయంకరమైన నిజం మీ ముందుకి. అసలు నేను మీడియా ముందుకే రాదలుచుకోలేనండి. ఏ మగాడికి ఇలాంటి ఘోరం జరగకూడదని వచ్చానండి.
ఎందుకని అంటారా? సుధీర్ ఏదైనా లేడీ గెటప్ క్యారెక్టర్ ఉంటే ఇస్తావా అంటే కమిట్మెంట్ ఇస్తావా అని అంటాడండి. సుధీర్ అలా అన్నాడంటే అటు పక్క నుంచి రామ్ ప్రసాద్, ఇటు పక్క నుంచి ఆ గెటప్ సీను, వీళ్ళు ముగ్గురు నానా బాధలు పెడితే చుక్కలు చూపిస్తున్నారండి. వీళ్ళ టీంలో చేసే కంటే ఇంట్లో ఉండడం బెటర్ అండి బాబు. గుడ్ డిసిజన్. ఇదే సుధీర్ బ్యాంక్ వెళ్తే ఎలా ఉంటాడో తెలుసా? వెంకీ లీగ్ ద్వారా బయటపడ్డ ఈ వీడియో చూడండి. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళలుండేనే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. బ్యాంక్ చాలా అందంగా ఉంది కదండి. నీకంటే అందంగా ఉందా? ఊరుకోండి చిలిపి. చిలిపి డాలి. ఫోన్ వస్తుంది. సరే మాట్లాడండి. హలో ఏంటి విజిలేస్తున్నావేంటి? హలో నేను వేస్తుంది నీకు కాదు, మీ ఆయనకి ఎయిట్రా. అదేంటి? అదంతే. అయ్యా అయ్యా ఓకే. సుధీర్ హౌ ఆర్ యు? ఫైన్ 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 ఫైన్. కాదు నీకు ఆడవంటే ఇష్టం కదా? అది అది పబ్లిక్ కోసం నీకు దండం పెడతా. నాకు దండం పెట్టొద్దు. శృంగార ధీరా సుధీరా, నీకు ఆడ మొగ తేడా లేదరా మాడా. ఒరే మాడా నీకు దండం పెడతా పోడా. తేడా ఇంతే కాదండి, యూత్ అందరికి చాలా ఇష్టమైన వీడియో. సన్నీ లియోన్ స్నానం చేస్తుంటే ఒక క్లిప్ దొరకబట్టా. ఆ క్లిప్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది. వేల మంది యూత్ నాకు ఫోన్ చేస్తున్నారు. మీ అందరి కోసం సన్నీ లియోన్ స్నానం చేస్తుంటే దొరికిన క్లిప్ మీకు చూపిస్తాను, చూడండి. ఆటో ఇప్పుడు లీక్ చేయబోయే వీడియో ఎవరిదో తెలుసా? నాగబాబు గారిది. సారీ సార్, రోజమ్మ మీది కూడా క్షమించండి. మీ వీడియోస్ లీక్ చేయకపోతే నాకు పేరు వచ్చేలా లేదు. ఇప్పుడు వచ్చేది భయంకరమైన నిజాలు, మీ మనసులోని మాటలు. అవి నా నోటితో కాదు, అవేంటో ప్రజలు మీరందరూ చూడాలి. అమ్మా తల్లి నిహారిక చెప్పమ్మా. ఏంటి నేను ఇంత సంతోషంగా ఎందుకున్నానా? మన వెంకీ మంకీ గాడు లేడు, వాడు వేసిన స్కిట్ లో పంచులు గుర్తొచ్చి నవ్వుతున్నానమ్మా. వాడు పంచులకి నేను ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నానమ్మా. వాడు గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా ఉందమ్మా. ఇంటికి వచ్చి చెప్తాను. పెట్టే భజన్ భజన్. బాబు గారు మీరు ఇక్కడేం చేస్తున్నారండి? నా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి ఇలా వచ్చావమ్మా? నేను గుడికెళ్ళి వస్తున్నానండి బాబు. గుడికా? ఎందుకు? మన వెంకీ స్కిట్లు ఈ మధ్య బాగా వస్తున్నాయని, వెంకీ స్కిట్లు ఇంకా బాగా రావాలని దేవుడికి అర్చన చేయించుకొని వస్తున్నానండి. బిస్కెట్ బిస్కెట్. నేను క్రీమ్ రాస్తున్నా. వాడి పేరు నువ్వు అర్చన చేసినా చేయకపోయినా వాడు ఎప్పుడూ సూపర్ గానే చేస్తాడు. చెప్పారు బాబు గారు. నువ్వు చిన్న కొట్టు. ఈ మధ్య మంచి మంచి స్కిట్లు చేస్తున్నాడని గిన్నిస్ బుక్ అవార్డు వచ్చిందండి బాబు. దాంట్లో గొప్పే ఉందమ్మా. అసలు వాడి నటనకి వాడి ప్రతిభకి ఆస్కార్ అవార్డు రావాలి తెలుసా? కరెక్ట్ చెప్పారు బాబు గారు. నువ్వు చిన్న కొట్టు. భగవంతుడా. బుల్లి తెరగ్గానే ఆస్కార్ అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొట్టమొదటి అవార్డు మన వెంకీగడికి వస్తుంది తెలుసా? కరెక్ట్ చెప్పారు బాబు గారు. చిన్న కొట్టమ్మా. సారీ. చూసారండి, మీ మనసులోని మాటల్ని నేను సీక్రెట్ గా బంధించానమాట. చూడు రష్మి, ఇది లీక్స్ అంటే అర్థమైందా కదా? స్కిట్ లేకపోతే, స్కిట్ లో పంచులు లేకపోతే, మీ దగ్గర సటైర్ లేకపోతే మా మీద సటైర్లు వేస్తారా? మా మీద పంచులు వేసి బతుకుతారా? తెలుగు నేర్చుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్కిట్ కరెక్ట్ గా బాగా చేయండి, లేకపోతే ఈ రోజు నుంచి రష్మి లీక్స్ అవుతుంది. లెట్స్ డు కుమ్ముడు. నాకు బాబు సేవ అనిపించింది ఈ స్కిట్. కర్తానందనంత వరకు పర్లేదు, కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ప్రసాద్ గానీ అంత కొంచెం నాన్ సింక్ లో చేసినట్టు అనిపించింది. బట్ మంచి థాట్, ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండాల్సింది. బట్ ఈ మీద ఓకే. రోజా గారు వెంకీ లీక్స్ అంట. అన్ని అబద్ధాలే. అన్ని అబద్ధాలు. అసలు సుధీర్ వాళ్ళది పచ్చి అబద్ధం, నాది నాగబాబు గారిది అసలు నమ్మలేని నిజం. దీని మొత్తంలోకి నమ్మగలిగింది ఒక్క రష్మి డాన్స్ మాత్రం. ఓకే, ఆల్ ద బెస్ట్.